కాచులు ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిట్టిబాబు, రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దుల దాకానే. ఈవేళ నువ్వు వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే. మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కోడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పాను. దాన్ని సిక్కోడు జోక్ అనుకుని నవ్వేస్తాయి. బాబాయ్ అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు, ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడు చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటకు తీసి తోముకోవచ్చు కదా. నువ్వు జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తినలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు విన్నావు, నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఏమండి, ఇక్కడ రాజుగారట, ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా? ఏడే నేను క్లాస్మేట్స్. సింగిల్ మంచం సింగిల్ కంచం టైప్. అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు, నువ్వేం పట్టించుకోకు. ఇక్కడ రాజు నేనే. ఇంతకీ ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు. ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉందే. అడ్వాన్స్ గా పంపించుతాడారా? అంతేనటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా, నీ వల్ల బ్యాంక్ పని అయిపోయిందా? ఆ రెండోదే కరెక్ట్ అయి ఉండదు. వీడికి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింకులు లేవు. వస్తాను సార్. రాజుగారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి, హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా? నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. ఇదేంటి మంచి ఎట్ లేకుండా ఒరే అంటారు? ఇంత ప్రేమగా బర్త్డే కేక్ పంపించాడు ఎవడరా? కృష్ణరాజు. చెప్తాను గానీ ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం మెక్కేయాలి. సరే గానీ వాడు ఎవడో చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది. ఏంటో చెప్పరా? వీధి బళ్ళు మేమిద్దరం పలపలు తింటూ ఉండేవాళ్ళు. అందుకే ఇలా అయిపోయావు. నోరు మూసుకుని తినే. నోరు మూసుకుని కేక్ ఎలా తింటారా? కేక్ చాలా బాగుంది కదా. మీరు ఈ కేక్ నిజంగా నీ గురించి తెచ్చిందేనా? ఏటే, నీకేమైనా డౌటా? నాకే డౌట్ లేదు. అడుగు, ఆడు మళ్ళీ వస్తున్నాడు. రైల్వే కాంట్రాక్టర్ రామరాజు గారు మీరు కదా? ఈయన పేరు సుబ్బరాజు, ముద్దుగా పుట్టిరాజు అని పిలుచుకుంటాం. పంప మునిగింది సార్. పక్క వీధిలో రామరాజుకి ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసా. అప్పుడే తినేసారా? అరిగిపోయింది కూడా. కావాలంటే మా మూతుల మీద పట్టుకుపో. ఒరే నాకేకండ్రా, మా వాడికి కావాలంట. ఈ కేక్ సంగతి మా ఓనర్కి తెలిస్తే నా పీక నొక్కేస్తాడు. దీని రేట్ 600. ఆవురు మట్టు తినేశారు. నేను అనుకుంటేనే ఉన్నాను ఈ సచ్చినోడు ఏదో తీసుకొచ్చి పెడతాడని. ఈ డబ్బులు ఇవ్వాలా? అవును. నేనా? అవును. నేను ఒప్పుకోను. నిన్ను అయితే ఓకే. ఆ మనిషిని ఏం చేయకు బాబు, డబ్బులు నేను ఇస్తాలే. నేనంటే ఎంత లవ్ నీకు? కొంచెం లోపలికి రా. అలాగే, కొంచెం తప్పకుండా మా సరోజిని ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడు ఉంటుంది మన వాడికి ఫుల్ కోటింగ్. అబ్బా, రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు ఎదవ సచ్చినోడు. నేను ఒప్పుకోను. నిన్ను. అయితే ఓకే. ఏంటి సార్ చాక్లెట్ పంచి పెడుతున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే సెలెక్ట్ అయిపోయారా? అసలు మ్యాటర్ ఏంటంటే బెదరు, ఇప్పటికి 99 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ఇది నా 100వ ఇంటర్వ్యూ. ఈసారి ఉద్యోగం రాకపోతే మన పేపర్ చదవలేదా? లేదు. కొట్టాయంలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడో నేను అదే చేస్తాను. పేపర్ చదివే అలవాటు పెద్దగా లేదండి. ఇంతకీ కొట్టాయి గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడు? యానో రేవులో వాడు ఏం చేశాడో అదే చేశాడు. యానం కుర్రాడు ఏం చేశాడు? అనిల్ కుమార్ పట్టుకో, మళ్ళీ వచ్చి చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ అనిల్ కుమార్. సో వాట్? అయితే ఏమిటి సార్? నీకు కూర్చోవచ్చా? ఎవరు కూర్చోమన్నారు నిన్ను? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? కూర్చున్నా అంటే మీరే కదా సార్ ఇలా అన్నారు. ఇలా అంటే ఇలా అని అర్థం. ఏం కూరలే మీరు? బుద్ధిగా డిసిప్లిన్ లేదు, సహనం సంస్కారం గౌరవం ఏమీ లేవు. చిచి, ఆ సర్టిఫికేట్ సిటీ. కూర్చోమంటే కూర్చోమేమయ్యా? బొట్టు పెట్టి మోరంపూడి అనిల్ కుమార్ గారు కూర్చోండి అని ఆహ్వానించాలనా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణం తీయడానికి? కూర్చోరా. ఇవన్నీ చదువు సంపాదించావా, సంపాదనతో కొన్నావా? అరే భలే జోకులు వేస్తారు సార్ మీరు. మాకు తెలియదు, నువ్వు చెప్పావుగా. చార్మినార్ ఎత్తెంత? దూకితే చచ్చడంతా. దురదృష్టవంతుడు ఎవరు? ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే నేను, లేకపోతే మీరు. నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మేము దురదృష్టవంతులు ఎలా అవుతాం? నిజాయితీగా కష్టపడి పనిచేసే నాలాంటి వాడిని మిస్ అవుతారు కాబట్టి. ఉద్యోగం ఇస్తే నువ్వు దురదృష్టవంతులు ఎలా అవుతావు? ఎంతకన్నా మంచి జాబ్కి వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతా కాబట్టి. మిస్టర్ అనిల్ కుమార్, ఇన్ని తెలివితేటలుండి ఇంత క్వాలిఫికేషన్ ఉంచుకొని ఇన్నాళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా నువ్వు ఎలాగున్నాననే కాదు సార్, డబ్బు రికమెండేషన్ లేకపోవడం కారణం అయితే ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వాగేయటం అసలు కారణం. ఏమిటోనయ్యా, మంచివాడివి,
చెప్పాలంటే నాకు బాధగానే ఉంది. ఈ ఉద్యోగం కూడా నీకు రాకపోవచ్చు, ఎందుకంటే మేనేజ్మెంట్ తాలూకా క్యాండిడేట్స్ ఉన్నారు. నేనే అప్సెట్ అవ్వను సార్, ఇదంతా నాకు మామూలే. కానీ ఇప్పుడు దాకా నాతో ఎవరు ఇంత సరదాగా మాట్లాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బతకడానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు సార్, కూలీ నాలి చేసినా బతకొచ్చు. వెరీ గుడ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గుర్తించావు, కూలి పని చేయడానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి నాదొక సలహా. చెప్పండి సార్. నైట్ వాచ్మెన్ జాబ్ ఒకటి ఉంది, నువ్వేమీ అనుకోకపోతే ఐ కెన్ గివ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రెడీ. ఆయన ఈ మాత్రం కూడా అవకాశం లేకుండా ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఆయన డిగ్నిటీ అనేది కుర్చీలో కాదు సార్, మనిషిలో ఉంటుంది. యు ఆర్ కరెక్ట్. రేపు వచ్చి పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకెళ్ళి. ఓకే సార్. ఈ ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు. ఓకే. క్వాలిఫికేషన్ కి సరిపడా ఉద్యోగం కోసం ట్రై చేద్దాం. అలాగే సార్. సార్ ఇందాక నుంచి తెగ టెన్షన్ తో కొట్టుకొని చచ్చిపోతున్నాను సార్. ఇంతకీ సెలెక్ట్ అవని యానం కూడా ఏం చేశాడండి? ఏం చేశాడంటే ఏం చేశాడు? మదనపల్లి కుర్రాడు ఏం చేశాడో అదే చేశాడు. ఇది ఇచ్చే ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయాలరా. ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తానా? లేడీస్ ఉన్నారు, చర్చలే. అలాగే ఈ మధ్య నీకు మరీ ఎక్కువైపోయింది. లేకపోతే అన్నమని అయిపోయిందని ఇలా రెచ్చిపోవడమే. తీసుకో. వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే. కొంపలు అంటించేసావు కదే, మన చూస్తే చెట్టానికి ఉన్నాడు. ఇలా చేసావేటి ఎదవా? ఎంత టైం అవుతురా? 6 hours వేసుకో. అయిపోతే బయట ఎండ లేకపోతే నన్నేం చేయమంటారా? ఇలా ఇచ్చేద్దామా? నిన్ను చంపేస్తాను. నా పేరు ఎన్వి సుబ్బారావు అండి. అంతా నన్ను గాలి దుమారంగా అంటారండి. దానికి ఓకే అన్నానండి. ఎందుకంటే మాదాపత్తులు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండి యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. కోతలశెట్టి అంజబాబు లేడండి, ఆడానండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, కేడి ప్రసాదు, కొంకుతురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసలపూడిలో ఆకుల మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, కిండికొట్టు కృష్ణ, రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇది ఏమన్నా బాగుందా చెప్పండి? అయ్యి బాబా అలా కొట్టేసారేంటండి? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను. అవతల చాలా పనులు ఉన్నాయి, ఎవరి బట్టలనే ఉంటే ఇవ్వండి, నా రెడీ వచ్చి తీసుకుంటాను. ఈ ఇడుగోలోటి మధ్యలో ఏదో అన్నావు, ఇటు గోల్లో సరిగా వినపడలేదు. నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దాని మొగుడు ఒకడు ఉన్నాడని చాలా వరస్ట్ ఫెలో. ఎలా ఉంటాడేటో ఎదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. తల మీద తుండుకొట్టండి, ఎదవ మేసాలండి, మెళ్ళ ఆంజనేయం బెళ్ళండి, జబ్బలు బనినండి, లబ్బర్ చెప్పులండి అన్నట్టు మర్చిపోయానండి. గళలుంగి ఒకటి కట్టుకుని చాలా వరస్ట్ గా ఉంటాడండి. ఆడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడండి. మరి నాకు కనపడడం లేదు. ఆ సంగతి నాకు తెల్లండి. మీరు మాత్రం ఆయన అడ్డు తప్పించేసి మేము ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి. 25 రూపీస్ అవుద్ది. 25 ఏంటి చీప్ గానా? 50 తీసుకోండి హ్యాపీగానా? కింద వేసుకున్నాను, పైకి ఏదైనా ఉంటేవండి. ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను. నీ పెళ్లికి నన్ను పిలవాలి. అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు? ఇక నష్టపెట్టడం అనేసి ఐడియా ఇచ్చేయి. ఓ పని చేయి, ఏంటో రాత్రులు వాళ్ళు ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తల మీద బరువుని వస్తువు ఏదైనా పడిలా మేనేజ్ చేయి. 3వ కంటి తెలియకుండా మరణిస్తాడు. కింద పైన వేసేసుకున్నాను, మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటేవండి. తీసుకా. ఎంత బాగుంది అసలు. ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడే చూడవలసిందేనండి. చాలా తప్పు చేశాను. ఎక్కడికంటే కొగ్గారు పొట్టరాజు గారిని బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. ఏరా నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళి చూడండి, వాలేసి పట్టిపోతే అడగండి. అరే పొట్టరాజు ఏట్రా కుక్క? చిల్డ్రన్స్ డే లవర్స్ డే లాగా ఇవాళ డాగ్స్ డే. ఆ డాగ్ షోకి దీనికి ప్రైజ్ వస్తుందేమో తీసుకెళ్తా. పొట్టరాజు నువ్వు మామూలు మేనవ కాదు, డాబర్ మేనవ అని ప్రైజ్ నీకు ఇచ్చేసారని ఎలా ఫీల్ అవుతావు? ఏంది నా పేరు మీద కార్డు తీయంత్రా. నీ పేరేంది? బత్తుల సత్యానందం. సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసుల్కా. వేములవాడ రాజన్న, నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు, మొదటి రాత్రి నీ పిల్లాన్ని చంపుతావు. చంపుతానని నాకు ముందే తెలుసు గాని పోలీసులకు దొరుకుతున్నాడు ఏదో చెప్పరా. అది ఇలా రాసిలేదు. అయితే డబ్బులు ఇవ్వను. అది నేను చెప్తాను కానీ వీడికి డబ్బులు ఇచ్చేద్దు. నువ్వు వద్దా, నేను చెప్తాను. మీ బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు శిక్ష. ఎక్కువ మాట్లాడావంటే ఈ నిత్యం నీ పాడైపోగలదు. పెద్ద చూసినాడు చెప్తున్నావు. నువ్వు నీ ఆయన చెప్పరా చిట్టి బాబు. ఓకే. కడుపులో పురుగులు పడ్డాయండి అంది మీ అక్క. చస్తాయి కదా అని పురుగుల మంది తాగించాను. పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది. తప్పు నాదంటావు రే.